టిక్ టాక్ మళ్ళీ ఇండియాకి వస్తుంది అండ్ 90% ఆఫ్ ద పీపుల్ దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే టిక్ టాక్ ఒక సింపుల్ యాప్ కాదు, ఇది ఒక సైకలాజికల్ వెపన్. చైనాలో టిక్ టాక్ ఓపెన్ చేస్తే స్టూడెంట్కి ఎంటర్ప్రెన్యూర్షిప్, సైన్స్, ఇన్నోవేషన్ కంటెంట్ లాంటివి చూపిస్తుంది. అదే మన ఇండియాలో అయితే డాన్స్, కామెడీ, టైం పాస్, చీప్ ఫేమ్ ని సజెస్ట్ చేస్తుంది. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఒక స్ట్రాటజీ. ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టిక్ టాక్ ఎలా ఇండియాని డామేజ్ చేసింది, ఎలా మనీ జనరేట్ చేస్తుంది, ఎందుకు బ్యాన్ అయింది, అండ్ ఇప్పుడు తిరిగి వస్తే వచ్చే డేంజర్ ఏంటి. టిక్ టాక్ ఇన్ చైనా వర్సెస్ టిక్ టాక్ ఇన్ ఇండియా. చైనాలో టిక్ టాక్ కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. టిక్ టాక్ అల్గారిథం 14 సంవత్సరాల కంటే పైబడ్డ పిల్లలు ఎవరైనా టిక్ టాక్ చూడాలంటే ఒక రోజుకి 40 మినిట్స్ లిమిట్. అది కూడా ఓన్లీ ఎడ్యుకేషనల్, ఇన్నోవేషనల్, ఎంటర్ప్రెన్యూర్షిప్ కంటెంట్ ఎక్కువ చూపిస్తుంది. చైనాలో ఫేమ్ అంటే కంప్లీట్లీ నాలెడ్జ్ బేస్డ్. అదే ఇండియాలో టిక్ టాక్ పరిస్థితి ఏంటి? ఇండియాలో టిక్ టాక్ కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ని ఓవర్ డోస్ల కింద ఇస్తుంది. క్రింజ్, వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామా, బూతులు, అన్వాంటెడ్ ఫేమ్, చీప్ చిల్లర్ ట్రిక్స్. ఇండియాలో అటెన్షన్ ని చీప్ ఫేమ్ గా తీసుకొచ్చేసారు. క్వశ్చన్ ఏంటంటే సేమ్ యాప్ కానీ 2 కంట్రీస్ కి డిఫరెంట్ రూల్స్ ఎందుకు? ఆన్సర్ చాలా అంటే చాలా సింపుల్. చైనా యూత్ ని స్ట్రాంగ్ చేయాలి, ఇండియా యూత్ ని వీక్ చేయాలి. నెంబర్ 2, సోషల్ డైలమా అండ్ సైకలాజికల్ డ్యామేజ్. టిక్ టాక్ ఇండియన్ మైండ్ సెట్ ని కంప్లీట్ గా చేంజ్ చేసింది. 15 సెకండ్ వీడియో ఫేమ్ కోసం పీపుల్ డిగ్నిటీనే మర్చిపోయారు. టిక్ టాక్ వాడినివ్వకుంటే వైఫ్ డివోర్స్ చేస్తానంటాం. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది అడిక్షన్. పీపుల్ స్టార్టెడ్ ఈక్వేటింగ్ ఫేమ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ. ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ చాలా గొడవపడ్డారు టిక్ టాక్ వాడడం వల్ల. టిక్ టాక్ ని అన్ఇన్స్టాల్ చేయమన్నందుకు వైఫ్ టిక్ టాక్ వాడినివ్వకుంటే నేను నీకు డివోర్సే ఇచ్చేస్తాను అనేంతలా వెళ్ళిపోయింది. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఒక అడిక్షన్. ఈ జనాలు ఈ టిక్ టాక్ వీడియోస్ వల్ల ఫేమ్ పెరుగుతుంది, ఆ ఫేమ్ నే వాల్యూ అనే భ్రమలో బతికేస్తున్నారు. అటెన్షన్ అంటే న్యూ కరెన్సీ. టిక్ టాక్ ఒక వీక్లీ ఛాలెంజ్ లాగా ఏదో ఒక చెత్త ఛాలెంజ్ తీసుకొస్తుంది. ఇఫ్ యూ క్యాన్ షౌట్ లౌడర్ యు ఆర్ ఫేమస్ అని. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అటెన్షన్ ని బిజినెస్ లోనో, స్కిల్ డెవలప్ చేసుకోవడంలోనో యూజ్ చేయట్లేదు. అన్వాంటెడ్ స్క్రాప్ చెత్త మీద పెడుతున్నాం. దీనివల్ల తెలియకుండానే మనుషుల నుంచి కోతుల్లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. ఈ చీప్ ఫేమ్ వల్ల యూత్ కి పేషెన్స్, ఫోకస్, డిసిప్లిన్ అన్ని పోయాయి. పార్ట్ 3, ద మనీ మెషిన్. టిక్ టాక్ మనీ ఎలా జనరేట్ చేస్తుంది? టిక్ టాక్ లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 బిలియన్ ప్లస్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఈచ్ యూజర్ డేటా, వాళ్ళ హ్యాబిట్స్, సైకాలజీ, వాళ్ళ టైమ్ ఆఫ్ యూసేజ్ అన్నిటిని ట్రాక్ చేస్తుంది. యాడ్ రెవెన్యూ, ఈ కామర్స్ ఇంటిగ్రేషన్, లైవ్ గిఫ్టింగ్, ఇది ఒక $multi-billion ఎంపైర్. ఇండియాలో లాక్స్ ఆఫ్ క్రియేటర్స్ మనీ సంపాదించారు. కానీ ట్రూత్ ఏంటంటే 90% ఆఫ్ ద క్రియేటర్స్ టైం పాస్ కోసమే ఈ టిక్ టాక్ ని యూజ్ చేస్తారు. ఓన్లీ టాప్ 1% మాత్రమే దీన్ని రియల్ బిజినెస్ లాగా కన్వర్ట్ చేశారు. మిగతాదంతా చెత్త, కామెడీ, లోకల్ ఫేమ్, నో కెరియర్. పార్ట్ 4, వై టిక్ టాక్ గాట్ బ్యాండ్. 2020లో టిక్ టాక్ ఇండియాలో కంప్లీట్ గా బ్యాన్ అయింది. దీనికి అఫీషియల్ రీజన్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రైవసీ. అది కాకుండా ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇండియన్ యూత్ ని టిక్ టాక్ కంప్లీట్ గా అడిక్ట్ చేస్తుందని గవర్నమెంట్ భయం. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇండియన్ టీనేజర్స్ యావరేజ్ గా 2 to 3 అవర్స్ టిక్ టాక్ లో టైం వేస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రొడక్టివిటీ, ఫోకస్ అన్ని పోయాయి. అది మాత్రమే కాకుండా ఈ డేటా అనేది కంప్లీట్ గా చైనీస్ సర్వర్ లో స్టోర్ అవ్వడం చాలా అంటే చాలా డేంజరస్. పార్ట్ 5, టిక్ టాక్ సైలెంట్ కంబ్యాక్. ఇప్పుడు న్యూస్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే టిక్ టాక్ సైలెంట్ గా ఇండియాకి మళ్ళీ తిరిగి వస్తుందని. ఆల్రెడీ టిక్ టాక్ ఇండియాలో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. ఇండియన్ వర్షన్ గా ఇండియా కోసం స్లైట్లీ వాళ్ళ రూల్స్ ని చేంజ్ చేయొచ్చు, కానీ బిజినెస్ మోడల్ సేమ్ ఉంటుంది. క్వశ్చన్ ఏంటి అంటే టిక్ టాక్ మళ్ళీ తిరిగి వస్తే ఏం జరుగుద్ది? గుడ్ సైడ్ ఏంటంటే క్రియేటర్స్ కి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. బ్యాడ్ సైడ్ ఏంటంటే అన్వాంటెడ్ డిస్ట్రాక్షన్, అది కూడా 10x. ఫైనాన్షియల్ కొలాప్స్ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ తెలియకుండానే మనం దీనికి అడిక్ట్ అయిపోతాం.